యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పర్సనల్ అడ్వైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎమ్మెల్యే మందుల సామెల్తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య చోటు చేసుకున్న వివాదం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం, పీసీసీ అధ్యక్షుడి స్పందనపైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం ఉంది. ఇలాంటి సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేదా, లేక గత పరిణామాల ప్రభావమే కారణమా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రామరెడ్డి ఫేస్ టు ఫేస్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా పిఎస్సి పర్సనల్ అడ్వైజింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశ నిర్వహణకు మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం చాలా చర్చాంశంగా మారుతుంది. ఇదే విషయంతో మాట్లాడేందుకు మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న, ఈరోజు పిఎస్సి కమిటీ సమావేశం నిర్వహించడం దీని ఉద్దేశం ఏమిటి? దీని సమావేశంకు గల కారణాలు ఏంటి? ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సి మీటింగ్ ఇక్కడ యాదాద్రి భువనగిరి భువనగిరి వివేర హోటల్లో జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు రావడం, అట్లే సంబంధిత ఎమ్మెల్యేలందరూ కూడా పాల్పంచుకోవడం. ఈ పిఎస్సి కమిటీ మీద కూడా ఒకటి చెప్పాలి ఏంటంటే, పిఎస్సి కమిటీలు ఎప్పుడు కూడా హైదరాబాద్లో అవుతుంది, ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో పెడతారు. మరి ఈరోజు ఒక గాంధేయవాది, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, ఈరోజు రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు, వారు స్వయాన వారే వచ్చి ఇక్కడ భువనగిరిలో ఈ మీటింగ్, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మీటింగ్ పెడుతూ భువనగిరి మీద సపరేట్గా 11 నుంచి 12, మళ్ళీ 12 నుంచి 1 గంట, 1 గంట నుంచి 2 గంటలు సూర్యాపేట, నల్గొండ ఇవన్నీ కూడా సపరేట్గా పెడుతూ మరి కార్యకర్తలు, నాయకుల అంటే ఈ పిఎస్సి కమిటీలో ఉన్న సభ్యులతోటి డిస్కస్ చేసి పార్టీ పరిస్థితి ఏంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మన సంక్షేమ పథకాలు ఎట్లా పోతున్నాయి, ఏ విధంగా మరి మీరు ప్రచారం చేస్తున్నారు, మన మండల ప్రెసిడెంట్స్ ఏం చేస్తారు, బిఎల్ఏలు ఏం చేస్తున్నారు, సార్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ కూడా వారు అడిగి తెలుసుకునే కార్యక్రమం వారు చేసిండ్రు. ఇది చాలా గొప్ప అంశంగా భావించాలి. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ ఎంతమంది కార్యకర్తలు తరలి వచ్చిండ్రు అంటే ఒక జోష్ కూడా వస్తుంది. మా పార్టీ కష్టపడి పనిచేస్తుంది, మా ప్రభుత్వం పనిచేస్తుంది, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎవ్రీ 3 months మేము కూడా ఇక్కడ మా జిల్లాకు సంబంధించి మేము సపరేట్గా కూడా పెట్టుకునే కార్యక్రమం చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి మున్గోడు ఎమ్మెల్యే శాసనసభ్యులైన రాజగోపాల్ రెడ్డి గారు హాజరు కాలేదు. దీంట్లో కొంతమంది రాజకీయ నాయకులలో కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది. దీన్ని ఎలా మీరు స్వాగతిస్తారు? అంటే వారు రాజగోపాల్ రెడ్డి గారు సరే చాలా సీనియరు, వారు ఎంపీ, ఓసారి ఎంపీ అయినరు, ఓసారి ఎంపీ ఓడిపోయినారు, ఎమ్మెల్సీ అయినరు, ఎమ్మెల్సీ ఓసారి ఓడిపోయినరు, గొప్ప నాయకుడే, మాస్ లీడరే. కానీ మరి మీటింగ్లకు రావాలి కదా, రాకుండా పోతే ఎట్లయితుంది? సొంత పార్టీ, పక్క నియోజకవర్గము, ప్రతి ఎమ్మెల్యే ఎక్కడో, సాగర్ ఎమ్మెల్యే, కోదాడ, వీళ్ళంతా మంత్రులే వచ్చి కూర్చుంటే, మీనాక్షి నటరాజన్ స్వయాన హైకమాండే దిగొచ్చి ఉంటే ఓ ఎమ్మెల్యే రాకపోతే ఇది చెడు, రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి, పార్టీకి కట్టుబడి ఉండాలి. ఎంత గొప్పోళ్ళైనా సమయం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది, తప్పు జరగదు. ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు. భువనగిరి ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా అతనికి మంత్రి పదవి ఇచ్చి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. దీనిపై కూడా అది హైకమాండ్కి సంబంధించిన విషయం, మాకు తెలియదు. మేము కూడా వారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద అడప వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు అని మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదు. కనుక అతనికి మంత్రి పదవి ఇచ్చేందుకు మేము కూడా స్వాగతిస్తున్నామని చెప్పి భువనగిరి ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మనతో పాటు కెమెరామెన్ రవితో రామరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా.